మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. A pilgrim once asked Erich to explain the difference between responsibility and worldly duty. మనము మై విష్ బాబా చెప్పిన నా ఇచ్ఛ అందులో ఏం చదువుకుంటామండి? మొట్టమొదటిది ఏంటి? డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకొనవద్దు అని కదా ఉన్నది. ఆ విషయం గురించి మెహరాబాద్ వచ్చినటువంటి ఒక సందర్శకుడు ఎరిచిని అడిగాడు. నాకు 2 పదాల మధ్యన ఉన్న తేడా ఏమిటో అర్థం కావటం లేదు, చెప్పమన్నాడు. ఏమిటది? బాధ్యతకు ప్రాపంచికమైనటువంటి విధులు, కర్తవ్యము, నీ ప్రాపంచిక విధులు అని కూడా బాబా చెప్పారు కదా. ఈ బాధ్యత అంటే ఏమిటి, ప్రాపంచిక విధులు అంటే ఏమిటి, ఈ రెండిటికి తేడా ఏమిటి అని అడిగాడు. Referring to the first 2 points of Baba's wish, where Baba says in the point, do not shirk your responsibilities. అదే కదా బాబా చెప్పింది, నీ బాధ్యతల నుండి తప్పించుకునవద్దు అనేది. సెకండ్, అటెండ్ ఫెయిత్ఫుల్లీ టు యువర్ వరల్డ్లీ డ్యూటీస్. 2వ పాయింట్లో ఏం చెప్పారు? నీ ప్రాపంచిక ధర్మములను, విద్యుక్త ధర్మములను సంపూర్ణముగా నిర్వహించుము అని చెప్పారు. అందుకని ఈ డిఫరెన్స్ నాకు చెప్పండి అని అడిగాడు. ఎరిచ్ రిప్లై, దెర్ ఇస్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఈ రెండిటికి చాలా తేడా ఉంది ఎరిచ్ చెప్తున్నాడు. ఓన్లీ డ్యూటీస్ రిఫర్ టు సర్టన్ యాక్ట్స్ వన్ మస్ట్ పెర్ఫార్మ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ డ్యూటీ టు ది వరల్డ్. ఇట్ ఇంక్లూడ్స్ డ్యూటీ టు హిజ్ ఎంప్లాయర్, ఎంప్లాయీ, ఫ్యామిలీ, ఎట్సెట్రా. Whereas responsibility is the attitude or a frame of mind with which the work is. ఫలానా వాడు పుట్టాడు, వాడు పెరుగుతూ ఉన్నాడు. ప్రాపంచిక ధర్మాలు అంటే ఏమిటి? వాడు పుట్టిన వెంటనే ఒక తల్లికి కొడుకయ్యాడు, ఒక తండ్రికి కొడుకయ్యాడు కదా. ఒక కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు. స్కూల్లో జాయిన్ అయితే ఆ పాఠశాలలో విద్యార్థి అయ్యాడు. పెద్దవాడైతే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, అక్కడ ఒక ఉద్యోగి అయ్యాడు. పెళ్ళైతే ఒక భర్త అయ్యాడు, వాడికి బిడ్డ పుడితే ఒక తండ్రి అయ్యాడు. సో ఒక్కొక్క పాత్రకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను నిర్వహించవలసి ఉంటుంది. అది ప్రాపంచిక విధులు అంటే దాని అర్థం. అంటే ఒకే వ్యక్తి ఇంట్లో పిల్లలకు తండ్రి, భార్యకు భర్త, ఆఫీసుకు వెళ్ళగానే అక్కడ ఉద్యోగి. చూడండి ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నాడు. ప్రపంచములో నీవు ఆ పోషించే పాత్రను బట్టి నీకు ఒక ధర్మము నిర్వర్తించవలసి ఉంటుంది. అది ప్రాపంచిక ధర్మములు అంటే అర్థం. మరి బాధ్యత అంటే అర్థం ఏమిటి? ఆ పనిని చేసేటప్పుడు నీవు ఏ దృక్పథముతో ఆ పనిని చేపడుతూ ఉన్నావు, అది బాధ్యత. ఎరిచ్ పాజ్డ్ అండ్ దెన్ ప్రొసీడెడ్ బై సేయింగ్, ఇంకా దాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు ఎరిచ్. ద వర్డ్ రెస్పాన్సిబిలిటీ హ్యాజ్ అ వాస్ట్నెస్ అండ్ డెప్త్ దట్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ ఇట్స్ స్కోప్. ఏమిటి? బాధ్యత అనే మాట చాలా విశాలమైనటువంటి, లోతైనటువంటి అర్థము ఉన్నది. ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ దట్ యు డూ త్రూ అవుట్ ద డే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీవు చేసిన అన్ని పనులకు ఆ మాట వర్తిస్తుంది. టు పెర్ఫార్మ్ ఎన్ యాక్ట్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ వే ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ పెర్ఫార్మింగ్ ది యాక్ట్ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. ఒక పని చేయాలి, ఆ పని ఎలా చేసేవు అన్నదాన్ని బట్టి అది బాధ్యతాయుతంగా చేసేవా లేదా చెప్పచ్చు. అది చేయాలి కాబట్టి చేసేయడం వేరు, బాధ్యతతో చేయడం వేరు. అది దాని అర్థము. సో వాట్ డస్ వన్ హ్యావ్ టు డూ టు పెర్ఫార్మ్ ది పర్టికులర్ యాక్ట్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ వే యాజ్ ఫర్ బాబాస్ విష్? అంటే బాబా తన వాంఛితంలో చెప్పినట్లుగా ఒక పనిని ఎలా చేస్తే బాధ్యతగా చేసినట్టు అవుతుంది ఎలా తెలుస్తుంది? అంతే కదా. అప్పుడు మొక్కలు నీళ్ళు ఏమన్నారు, నేను ఇలా 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 అనేసి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ అసలు మొక్కకి నీరే పడకుండా కానీ నీళ్ళు పోసేవా? పోసాను. మరి బాధ్యతగా చేసేవా? డౌటే. మరి ఎలా తెలుస్తుంది నేను బాధ్యతగా చేసేనా లేదా? ఇట్ ఈజ్ వెరీ సింపుల్. ఎరిచ్ అన్నాడు, చాలా సులువు దాన్ని తెలుసుకోవడం. పెర్ఫార్మ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విడ్ పెర్ఫార్మ్ ఇట్ ఫర్ బాబా. అది బాబా నిన్ను పిలిచి ఒరే మొక్కలకి నీళ్లు పోసిరా అని చెబితే నువ్వు ఎలా చేస్తావు? అలా ఏ పనైనా సరే
ఏ పనైనా సరే బాబా నిన్ను పిలిచి నీకు ఆ పనిని అప్పగిస్తే నీవు ఎలా చేస్తావో అలా చేస్తే ఆయన ఇచ్చే ప్రకారం నీ బాధ్యతను నీవు నిర్వర్తించినట్లే. డూ ఎవ్రీథింగ్ యూ డూ త్రూ ద డే యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ బాబా. బాబా కోసమే నువ్వు చేస్తే ఎలా చేస్తావు? నీ హృదయం, నీ యొక్క శ్రద్ధ అన్నీ వెచ్చించి ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆయన సంతోషించాడు నేను చేసిన పనితో అని ఆ నేపథ్యం ఎప్పుడూ బుర్రలో కదులుతూ ఉంటుంది. అలా చేస్తే అది ఆయన ఇచ్చే ప్రకారం నీవు అమలుపరచినట్టు అవుతుంది. లెట్ ది అవేర్నెస్ బీ దేర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ హిమ్ అండ్ యూ విల్ ఆటోమేటికలీ బీ గివింగ్ ఇట్ యువర్ బెస్ట్ ఫర్ యూ. యు ఆర్ నౌ డూయింగ్ ఇట్ టు ప్లీజ్ యువర్ బిలవెడ్. ఎందుకని అలా కనుక అనుకుంటే నా తండ్రిని సంతృప్తి పరచడానికి నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటే నీకున్నటువంటి అతి ఉత్తమమైనటువంటి నైపుణ్యము, శ్రద్ధ దానిలో వెచ్చించే చేస్తావు కదా. వెదర్ ది యాక్ట్ ఈజ్ స్మాల్ ఆర్ బిగ్ ఇట్ డస్ నాట్ మ్యాటర్. అది పెద్ద పన చిన్న పన దాని మీద ఆధారపడి ఉండదు. ఈవెన్ వెన్ యూ స్వీప్ ద ఫ్లోర్ బీ అవేర్ ఆఫ్ ఇట్ బెలబెడ్స్ ప్రెజెంట్. నువ్వు చీపురు తుడుతున్నావు అనుకో, అప్పుడు కూడా నన్ను చూసి బాబా ఏమనుకుంటాడు అనే స్పృహతో నీవు తుడిస్తే చాలు. అది ట్రై టు పెర్ఫార్మ్ దట్ యాక్ట్ ఫర్ హిమ్. ఆయన కోసమే ప్రతిదీ కూడా చేయడం అలవర్చుకోవాలి. ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్ దిస్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ బై ప్రమోటింగ్ లవ్, హార్మనీ అండ్ బీయింగ్ అవేర్ ఆఫ్ ది ఫాల్స్ ఎసర్షన్స్ ఆఫ్ ది ఈగో. నీవు చేసిన ప్రతి చేతలోనూ కూడా ప్రేమ కనపడాలి, సమన్వయము. అంటే ఇంకొకటి మొహం మీద తుడిచేస్తున్నాం అనుకుని నా ఇంట్లో చెత్తంతా పక్కింటికి అది బాబా సంతోషించేలా చేయడం ఎలాగవుతుంది? దానిలో సమన్వయం కూడా కనపడాలి. అలాగే నా అహంకారమును నేను పెద్దపీట వేసుకుంటూ ఉన్నానా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓ పాట పాడేసాను అనుకోండి, ఇలాగ ఎవడైనా పాడుంటాడా మన సెంటర్లో అని నేను అనుకుంటూ ఉన్నాను అనుకోండి, ఆ పాట అయిపోయి అది ఆయన ఎప్పుడు వినండి. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. మన అహము అది ఎప్పుడు ఎంత చిన్న అవకాశం వచ్చినా అది స్టేజ్ ఎక్కేద్దామని చూస్తూ ఉంటుంది. తనను తాను ప్రదర్శించుకుందామనే తాపత్రయం ఉంటుంది. అది చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ వన్ హూ పెర్ఫార్మ్స్ ఎవ్రీ యాక్ట్ యాజ్ ఇఫ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ గాడ్. అంచేత బాధ్యతాయుతముగా ప్రతి పనిని చేసే మానవుడు ఎవడయ్యా అంటే ప్రతి పనిని భగవంతుడి కోసమే చేసేటువంటి వాడు అని దాని అర్థం. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు కల్టివేట్ దిస్ యాటిట్యూడ్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ విచ్ వుడ్ మేక్ వన్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇది చెప్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ఈ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడేమవుద్ది? దేశం అంతా సుసంపన్నం అయిపోతుంది. అంతే కదా. భగవంతుడి కోసమే వీడు చేస్తూ ఉంటే బయట రోడ్డు ఊడ్చినా అలాగే ఉంటాడు, చెత్త బయట పోసినా అంత బాధ్యతగానే ఉంటాడు, ఏ పని చేసినా అంత శ్రద్ధగానే ఉంటాడు.